సొరకాయ ఇది ఎవరు తింటారు అనే పిల్లలకి ఇలాంటి సొరకాయ పాలకూర ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్. ఇవాల్టి రెసిపీ వచ్చి సొరకాయ పాలు వేసిన కూర. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సొరకాయ, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, తాలింపు దినుసులు, ఉప్పు, పసుపు, కారం, పాలు. ముందుగా మనం ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు, ఆనియన్, కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆప్షనల్ అండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం తీసుకున్న సొరకాయని నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పీసెస్ని ఆనియన్స్ కొంచెం మెత్తపడ్డాక ఈ సొరకాయ పీసెస్ వేసుకుని దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసుకుని కలబెట్టుకుని దాని మీద మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని 10 మినిట్స్ మీడియంలో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్లేట్ తీసుకుని చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ప్లేట్ పెట్టుకుని ఒక 5 మినిట్స్ వదిలేస్తే సొరకాయలో నుంచి నీళ్ళు, ఆయిల్ బయటకు వస్తుందండి. ఈ టైంలో మనం కాచి చల్లార్చుకున్న పాలు కొంచెం వేసుకుని కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ పాలు ఆ వేడితోనే మగ్గిపోతాయండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకుని మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు సొరకాయ వల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దామా? సొరకాయ ఈ సమ్మర్ సీజన్లో మనకి చాలా హెల్ప్ చేస్తుందండి. బాడీలో డైజెషన్ పెరుగుతుంది అండ్ కూలింగ్ ఏజెంట్లా కూడా పనికొస్తుంది. వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి కర్రీ అన్నంలో ఎలా కలిసిపోయిందో. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో మిడిల్ క్లాస్ లైఫ్. లైక్, షేర్, కామెంట్.